ఒక కథతో తీసిన సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా ఒకే కథతో పలుమార్లు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఎంగ చిన్నరస చిత్రం ఒకటి. కన్నడ రచయిత బి పుట్టస్వామయ్య రచించిన అర్ధాంగి అనే నవల ప్రేరణతో కె భాగ్యరాజు తయారు చేసిన కథతో తమిళ్లో రూపొందించింది ఎంగ చిన్నరస. ఈ చిత్రానికి కె భాగ్యరాజ దర్శకత్వం వహించారు. భాగ్యరాజ, రాధా జంటగా నటించారు. ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రాన్ని చిన్న రాజా పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఈ కథతో హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ జంటగా బేటా పేరుతో రూపొందింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బేటా చిత్రం రైట్స్ తీసుకుని తెలుగులో వెంకటేష్, మీనా జంటగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అబ్బాయి గారు పేరుతో రూపొందించారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు చిన్నరాజు చిత్రాన్ని చూసి పెద్ద హిట్ చేసినప్పటికీ అదే కథతో రూపొందిన అబ్బాయి గారు చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేశారు. ఇదే కథతో కన్నడలో అన్నయ్య పేరుతో డి రాజేంద్రబాబు దర్శకత్వంలో రూపొందింది. కన్నడలో కూడా సూపర్ హిట్ అయింది. ఇలా ఒకే కథతో రూపొందిన ఈ సినిమాలన్నీ విజయం సాధించడం విశేషం. అలాంటి ఓ విచిత్రం మరో సినిమా విషయంలోనూ జరిగింది. అదే వి మధుసూదన్ రావు దర్శకత్వంలో రూపొందిన ప్రేమలు పెళ్లిళ్లు చిత్రం. మాదిరెడ్డి సులోచన కథతో ఈ చిత్రం రూపొందింది. ఏఎన్ఆర్, జయలలిత, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. పెళ్లైన తర్వాత భర్తను వదిలేసి వెళ్లిపోతుంది భార్య. అది కథలోని ప్రధానాంశం. ఏఎన్ఆర్ లాంటి హీరోని భార్య వదిలేసి వెళ్లిపోవడం అనే పాయింట్ జనానికి నచ్చలేదు. దీంతో సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఇదే కథను ప్రేరణగా తీసుకొని రైట్స్ తీసుకోకుండా హిందీలో అప్నా అప్నా అనే సినిమా చేశారు. ఆ పాయింట్ని హిందీలో బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా రైట్స్ తీసుకొని అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగులో శోభన్ బాబు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో ఇల్లాలు అనే సినిమా తీశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఈ కథనే కొద్దిగా మార్పులు చేసి పంచు అరుణాచలం తమిళ్లో రజనీకాంత్తో తీశారు. ఆ సినిమా రైట్స్ తీసుకొని రాశి మూవీస్ నరసింహారావు బావ మరదళ్ళు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే సినిమాని నిర్మాత ఎం అర్జునరాజు, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుహాగన్ పేరుతో హిందీలో చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎస్వి కృష్ణారెడ్డి బావ మరదలు రైట్స్ తీసుకొని రాజశేఖర్, రమ్యకృష్ణ జంటగా దీర్ఘ సుమంగళి భవ అనే సినిమా తీశారు. ఈ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. ఇలా ఒక కథను తీసుకొని పలు భాషల్లో పలుమార్లు సినిమాలు చేసిన దాదాపు అన్ని భాషల్లో సినిమా సూపర్ హిట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. విచిత్రం ఏమిటంటే మాదిరెడ్డి సులోచన రాసిన కథ భాషకి మార్పులు చెందుతూ వెళ్ళింది. అలా ఒకే కథతో తెలుగులో 4 సినిమాలు, తమిళ్లో 1 సినిమా, హిందీలో 2 సినిమాలు రూపొందాయి. నిజానికి ఇది మాదిరెడ్డి సులోచన కథే అయినా ఎన్నో మార్పులు చెందిన కారణంగా భాషకు రచయితల పేర్లు మారుతూ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒకే కథతో తీసిన భాషల్లోనే మళ్లీ సినిమాలు తీయడం అనేది బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు.